worrying, start living. Amen. క్రైస్తవ జీవితంలో క్రీస్తును నమ్ముకున్న వారిలో, క్రీస్తుని వెంబడిస్తున్న వారిలో భయము అనేది అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మనం చూస్తున్నాం. ప్రతి దానికి భయం. ఏదైనా చిన్న రోగం వస్తే చచ్చిపోతామన్న భయము, ఏదైనా చిన్న కష్టం వస్తే లేవలేని భయము, ఒక చిన్న సమస్య వస్తే స్థిరపడలేము అన్న భయము, చిన్న ఆర్థిక సమస్యలు వస్తే ఆర్థికంగా నిలదొక్కుకోలేమో ఉన్న భయము, బిడ్డల భవిష్యత్తు పట్ల భయము, కుటుంబ పట్ల భయము, నీ నైపుణ్యం పట్ల భయము, నీ ఉద్యోగం పట్ల భయము, నీ వ్యాపారం పట్ల భయము. ఈ భయము అనేది నిన్ను కృంగదీసేస్తోంది. ఈ భయము అసలు మన జీవితంలోకి ఎందుకు వస్తుంది? అసలు ఈ భయం అనేది నీ జీవితంలో ప్రవేశించి నిన్ను ఏం చేస్తుంది? మనం లాస్ట్ వీక్ ఒకసారి మాట్లాడుకున్నాం. పేతురు సందేహం రాగానే భయపడ్డాడు. భయపడినప్పుడు అతను కృంగిపోవడం అనేది మనం చూసాం. ఏమైపోయాడు? లోపల నీట మునిగిపోవడం అని చూశాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ భయము వల్ల అనేక మంది ఆత్మీయంగా మునిగిపోవటం కానీ, అవిశ్వాసములో మునిగిపోవటం కానీ, ప్రార్థన లేని జీవితంలో మునిగిపోవటం కానీ, విశ్వాసపరమైన పరిశుద్ధత లేని జీవితంలో మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే భయం. యేసుక్రీస్తు వారి యొక్క ఆదరణకర్త అయిన మన పరిశుద్ధాత్ముడు మనల్ని భయము నుంచి తొలగించి మనకి ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. అందుకే అంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆమేన్. మరలా మీరు భయపడుటకు, ప్రతిసారి మీరు భయపడుటకు, ప్రతి చోట మీరు భయపడుటకు, ప్రతి విషయంలో మీరు భయపడుటకు, ప్రతి కారణం బట్టి మీరు భయపడుటకు, భయపడే ఆత్మను దేవుడు మీకు గ్రహింపలేదు, భయపడే ఆత్మను మీకు అనుగ్రహించలేదు. కానీ ఆయన దత్తపుత్ర ఆత్మను మీకు అనుగ్రహించి భయాన్ని తొలగించి భయాన్ని జయించే శక్తిని మీకు అనుగ్రహించాడు. ఆమేన్. అసలు మన ఈ జీవితంలో ఈ భయం ఎక్కడ ప్రారంభమైందని చూస్తే, ఆది కాండంలోకి మనం వెళ్తే 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయములో 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వద్దాం. అసలు ఈ భయము మనుషులు ఎప్పుడు ప్రారంభమైనది? మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ పండును వీళ్ళు తిన్నారో వీళ్ళు దిగంబరులు అయ్యారని తెలిసి ఒక చల్లపూట దేవుడు నడవడం ప్రారంభించినప్పుడు 8వ వచనం, చల్లన పూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటినెను. ఈ భయం అనేది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం 3 విషయాలు చూస్తున్నాం. భయం ఎలాగొచ్చింది? మొదటిగా దేవుని మాటని విధేయత చూపకపోవటం వలన, అవిధేయత వలన భయం వచ్చింది. ఇక్కడ దేని వల్ల వచ్చింది? పండు తినద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పండు తినద్దు అన్నప్పుడు అవ్వ పండు తిని ఆదాముకిచ్చి వాళ్ళు పాపంలో పడేటట్టు చేసింది.
ఈ అవిధేయత వలన పాపం వచ్చింది, పాపము వలన భయం వచ్చింది, భయము వలన దేవునికి మనిషికి మధ్యన ఉన్న ఆ యొక్క సహవాసమైనను, ఆ సంబంధమైనను, ఆ యొక్క పరిచయమైనను అది దూరం చేయడం జరిగింది. ఎప్పుడైతే భయము నీలో ఉంటుందో నువ్వు దేవుని దగ్గరికి సరిగ్గా రాలేవు. ఎప్పుడైతే పాప భయము ఆ యొక్క జీవితంలో ఉంటుందో దేవుని ముందు కూర్చుని నువ్వు దేవునితో గడపలేవు. అందుకే భయము అనేది నిన్నును దేవుణ్ణి వేరు చేసేదిగా కనబడుతున్నది. ఏం కనబడుతున్నది? నిన్నును దేవుణ్ణి వేరు చేసేదే కనబడుతుంది. భయము అనేది నీకు దేవుడిచ్చిన వాగ్దానం, నీకిచ్చిన వాగ్దానాన్ని పొందుకోకుండా, దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోకుండా వేరు అనేది మనం చూస్తున్నాం. ఆ వేరు చేయకుండా ఉండడం కోసం, దేవుడు నీవు మరలా కలవటం కోసం, దేవుని సహవాసం మరలా నీవు పొందుకోవడం కోసం, దేవుని యొక్క ఆప్యాయత మరలా నీవు పొందుకోవడం కోసం, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి మరలా నీవు పొందుకునడం కోసము దేవుడు దత్తపుత్రాత్మనిచ్చాడు, కానీ భయపడే ఆత్మని నీకు అనుగ్రహించలేదు. ఏమనుగ్రహించలేదు? భయపడే ఆత్మను నీకు అనుగ్రహించలేదు. సాధారణంగా మనిషి పాపంలో పడిపోయినప్పుడు దేవుని మందిరానికి కానీ, దేవుని ముందు కానీ మనపూర్వకంగా రావడానికి ఇష్టపడ్డు. ఏమి ఇష్టపడ్డు? మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో రావటానికి ఇష్టపడటం. ఈ భయం అనేది దేవునిని నిన్ను విడదీయడం జరుగుతుంది. నీ భవిష్యత్తు పట్ల భయం ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని చదవలేవు. ప్రతి దాని పట్ల భయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడవు. అక్కడ ఆదాము తప్పు చేశాడని తెలిసి, అవిధేయతలో పడిపోయానని తెలిసి, పాపం అనేది వారి మనసులో భయాన్ని తీసుకొచ్చి తండ్రి ముందుకి రాకుండా చేసింది. ఆ భయం ఏం చేసింది? ఆ తండ్రి ముందుకు రాకుండా చేసింది. తండ్రి అనే పలికే మాట లేకుండా భయం చేసింది. కాబట్టే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:15 అంటాడు, నీకు దత్తపుత్రాత్మనిచ్చి మరలి అబ్బా తండ్రి అనే పిలిచే కృపను ఆయన అనుగ్రహించాడు. జాగ్రత్తగా గమనించండి. భయము నీలో ఉంటే, ఒకటి, దేవుణ్ణి తండ్రి అంటే పిలుపుని నువ్వు పిలవలేకుండా తండ్రికి నువ్వు దూరం అవుతూ ఉంటావు. దూరమై ఆ భయము వలన ఇంకా అనేక రకాలైన అవిధేయతలోకి వెళతావు తప్ప మన విషయాల్లో మనము సరిగ్గా చూసుకోలేము. చూడండి, అందుకే అంటాడు యెషయా గ్రంథము 24:17 ఏమంటాడంటే, దేవుడు భూనివాసి నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ఎందుకు భూనివాసుల మీదకి భయం వచ్చింది? పాపము వలన ఈ భయం వచ్చింది. ఎందుకు గుంటయు ఉరి వచ్చింది ఇక్కడ అంటే, ఎందుకు ప్రతిసారి నీవు పడిపోతున్నావు, ఎందుకు నీకు చనిపోవాలనే స్థితి, ఉరితాడు ఎందుకు నీకు వచ్చింది? ఎందుకంటే భయము వల్ల. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భయము అనేది నిన్ను మృత్యులోకి నడిపిస్తుంది. భయము అనేది కింద పడిపోయే స్థితిలో నడిపిస్తుంది. భయము అనేది నిన్ను మునిగిపోయే స్థితిలోకి నడిపిస్తుంది. భయము అనేది దేవునికి దూరముగా నడిపిస్తుంది. భయము అనేది దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. భయము అనేది దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తుంది. కానీ ఎప్పుడైతే మరలా నీవు మనస్సు తిప్పుకున్న, ప్రభువా నాలో ఉన్న భయాన్ని తొలగించు అని నీ మరలా దేవుని ముందు మొరపెట్టుకుంటావో, అప్పుడు నీతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ భయాన్ని పోగొట్టి ధైర్యంగా నడిపించడానికే ఆయన నీకు దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఈ దత్తపుత్రాత్మ మనలోకి ప్రవేశించాడో, భయాన్ని అనే మాటను తొలగించి ఆ యొక్క భయం వల్ల వచ్చు రోగమైనను, భయము వలన వచ్చు సమస్య అయినను, భయము వలన వచ్చు ఇబ్బంది అయినను ప్రతిదీ తొలగించి మనకి శాంతికరమైన జలముల వద్ద నడిపించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు యెహోవాహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి. అక్కడ భయం గురించి దేవుడు ఏం మాట్లాడట్లా. అక్కడ ఒకవేళ నువ్వు మరలా నోహావు భయపడతావేమో, నోహు జాగ్రత్తగా గమనించు. అడవి జంతువులకు గాని, పక్షులకు గాని, చేపలకు గాని, ఎవరికైనా సరే
నీవంటే నేను భయాన్ని పెట్టాను, అవంటే నీకు భయం లేదు. ఆమేన్, హల్లెలూయా. సమస్యలకి నీవంటే భయాన్ని పెట్టా, సమస్యలంటే నువ్వు భయపడకూడదు. రోగానికి నీ భయాన్ని పెట్టా, రోగాన్ని చూసి నువ్వు భయపడ్డానికి కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు. చదవండి. మీ భయమును, మీ భయమును, మీ బెదురును, చూడండి, మీ భయమును మీ బెదురును, అడవి జంతువులన్నిటికీ, మీ అనలా, నోహు నీ అనలా, నోహ సంతానంతో సహా మీ భయమును మీ బెదురును. ఏమంటున్నాడు? మీ భయమును మీ బెదురును, అడవి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేల మీద ప్రాగు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికి కలుగును. అన్నిటికీ కలుగును. ఏమంటున్నాడు? అన్నిటికీ కలుగును. నూతన నిబంధనలోకి వచ్చి ఇదే వాక్యం మనం పట్టుకుని కూర్చుంటే, నీకు పిరికి ఆత్మనివ్వలా, భయపడే ఆత్మనివ్వలా, పారిపోయే ఆత్మనివ్వలా, అపజయాన్ని చూసి భయపడి వెనకడిగేసే ఆత్మనివ్వలా, రోగాన్ని చూసి చనిపోతామనే భయాన్ని నీకు ఇవ్వలా, శత్రువుని చూసి వెనకడిగ వేసే తత్వాన్ని నీకు నేను ఇవ్వలా. నేను దత్తపుత్ర ఆత్మైన పరిశుద్ధాత్ముడు నీకు నేను అనుగ్రహించా. ఆ పరిశుద్ధాత్ముడు నీలో జీవిస్తున్నంత కాలము, నీలో ఉన్నంత కాలము దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీలో నుంచి భయాన్ని తీసివేసి, నీలో నుంచి ఆ సమస్యను తీసివేసి, నీలో నుంచి ఆ యొక్క ఆత్మను తీసివేసి కొత్త ఆత్మను ఆయన ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఎవరికి బెదురుంది, ఎవరి భయం అంటే ఎవరికి ఉంది? ఇక్కడ ఎవరంటే ఎవరికి భయం ఉంది? మనుషులంటే జంతువులకు భయం వేసిందా? జంతువులంటే మనుషులుగా? కానీ రాను ఏమైపోయింది? నూతన నిబంధన ప్రకారం అప్పులంటే భయం వేసిందా, లేకపోతే మిమ్మల్ని చూసి అప్పుకు భయం వేయాలా? అంటే అప్పు నీ గృహం దాటకూడదు, అంటే నీ అప్పు అనేది బయట నుంచి నీ గృహంలోకి రాకూడదు. ఒకటి, రోగం అనేది నీ గుమ్మం దాటి నీ గృహంలోకి రాకూడదు. శత్రువు అనేవాడు నీ గుమ్మం దాటి నీ గృహంలోకి రాకూడదు. అవి నిన్ను పడనివ్వకుండా చేస్తాయి. ఇవి వాటికి నువ్వంటే భయం, కానీ ఈ రోజు నుంచి నువ్వేం చేసుకుంటున్నావు? అవంటే నువ్వు భయపడుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ రోజు నుంచి భయపడటం మాని ధైర్యంగా నడవడం నేర్చుకో, ధైర్యంగా నడవడం నేర్చుకో. ఎందుకంటే నీ భయాన్ని నేను శత్రువులు కూడా పెడతా, నీ భయాన్ని నీ అపవాదికి కూడా పెడతా, నువ్వంటే భయం నీ సమస్యలు కూడా పెడతా. అందుకే చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో చాలా అద్భుతంగా దేవుడు అంటాడు, భయపడకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ఇదిగో, నీ శత్రువు నీకు భయపడాలంటే ముందు నువ్వు దేవుడికి భయపడాలి. దేవుని భయం నీలో కలగడానికి నువ్వు అపవాదంటే భయపడకూడదు, చేతపడంటే భయపడకూడదు, లోకంలో రోగాలకు భయపడకూడదు, ఆర్థిక సమస్యలకు భయపడకూడదు, ఇబ్బందులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలి నువ్వు? ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి జ్ఞానానికి మూలము, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ఆయుష్య మూలము, ఐశ్వర్యానికి మూలము, జ్ఞాన సంపదలు, సర్వ సంపదలకి మూలము. ఇక్కడ ఏమన్నా, నేను మీతో మాట్లాడడానికి, పాపము చేయకుండా ఉండడానికి, పాపము చేసి మరలా మీరు భయస్థులైపోయి నా నుంచి దూరం అవ్వకుండా ఉండడానికి, పాపములో పడిపోయి మరలా నీవు నా నుంచి దూరం అయిపోయి నువ్వు మరణంలో వెళ్లకుండా ఉండడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏమంటున్నాడు? నేను మీ ముందుకు వచ్చి ఆయన భయము మీకు కలుగుటకు. ఎవరి భయము? ప్రపంచంలో ఉన్న వాటి మీద భయం కాదండి. ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవుడి కన్నా దయ్యం అంటే భయం ఎక్కువ. అదేంటో అర్థం కాదు నాకు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏదైతే నువ్వు భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. యోబు ఏదైతే భయపడ్డాడో అదే తన మీదకి వచ్చింది. ఓపెన్గా చెప్తున్నావు, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. నువ్వు ఏదైతే నమ్ముతావో నీ జీవితంలో అదే జరుగుతుంది. నువ్వు ఏదైతే నమ్ముతావో నీ జీవితంలో అదే జరుగుతుంది. అందుకే దేవుడు అంటాడు, భయాన్ని తొలగించు. కానీ నువ్వు నా ఎడల భయం పుట్టడానికి నేను నీతో మాట్లాడడానికి వచ్చా. అందుకే అంటాడు దేవుడు, చూడండి, నిర్గమకాండము 23:27 అధ్యాయము 27వ వచనం, నీ భయము నీ శత్రువులకు దేవుడు పెట్టబోతున్నాడు. నీ శత్రువు అప్పు అవ్వచ్చు, నీ శత్రువు మనిషి అవ్వచ్చు, నీ శత్రువు ఏదైనా అవ్వచ్చు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, భయపడడం వదిలేసేయి. అది ఎవడైనానూ సరే, ఎక్కడైనానూ సరే, ఏ ప్రదేశమైనానూ సరే, ఏ సమస్య అయినానో సరే, నిన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను,
నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువులని ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు, ఏ శత్రువులైతే, ఏ మనుషులైతే నేను భయపెట్టాలనుకుంటున్నారో, ఏ వ్యక్తులైతే నేను భయపెట్టాలనుకుంటున్నారో, ఏం మాట్లాడి నేను భయపెడుతున్నారో, ఏం చేస్తానని నిన్ను భయపెడుతున్నారో, ఏది చేసి నేను చూపిస్తానని నిన్ను భయపడుతున్నారో, అటువంటి ఒకవేళ అటువంటి సమస్య నీ జీవితంలో ఉంటే జస్ట్ రిసీవ్, ఎస్ ఫాదర్ ఐ బిలీవ్ లో, నేను నమ్ముచున్నా. ఈరోజు నీ ద్వారా ఏంటిది, నీ ద్వారా నీ నామాన్ని బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, నీ ఆత్మను బట్టి, నీ వెలుగును బట్టి నన్ను చూసి మనుషులు భయపడినట్లు నువ్వు చేస్తున్నందుకే నీకు వందనాలయ్యా. నా శత్రువులు భయపడుతున్నందుకు నువ్వు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. నువ్వు విశ్వసించు, నువ్వు నడవకపోతే ముందుకెళ్ళలేవు. నువ్వు విశ్వసించి నువ్వు ముందుకెళ్ళి నువ్వు నిలబడకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. అందుకే చాలా అద్భుతంగా అంటాడు, వారిని ఓడగొట్టి నీవు సమస్త శత్రువులను ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదాం. యు ఆర్ గోయింగ్ టు డిఫీట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ దిస్ డే. ఈ రోజు నుంచి ఏదైతే నిన్ను ఆపుతున్నదో, ఏ వ్యక్తులు అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైతే నిన్ను ఓడగొట్టడానికి, నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తుందో, దేవుడు ఈరోజు నీతో దాన్ని ఓడగొట్టించి సమస్తము నీ నుంచి పారిపోవునట్లు దేవుడు చేయించున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో దావీదు చాలా అద్భుతంగా ఒక మాట అంటాడు. 23వ అధ్యాయము 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆమేన్. ఏ అపాయానికి భయపడను దావీదు తెలుపుతున్న ప్రకారము నీవును నేనును కూడా ఎంత అంధకారంలో ఉన్నా సరే నేను వెలుగని విశ్వసించి నడవడం, ధైర్యంగా నడవడం ప్రారంభించాను. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు, నేను లోకమునకు వెలుగుగా చేసి ఉన్నాను. అంధకారంలో నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు వెలుగై ఉన్నావు. ఆమేన్. నువ్వు వెలుగై ఉన్నావు ధైర్యంతో నువ్వు. అంతేగాని ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్నదానికి నువ్వు కింద పడినా సరే, నీకు తలనొప్పి వచ్చినా సరే, నీకు జ్వరం వచ్చినా సరే, లేకపోతే నువ్వు సైకిల్ పంచర్ అయినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా సరే, ఇది అంధకార శక్తో, లేకపోతే చేతబడి శక్తో, లేకపోతే దయ్యమో అని నువ్వు భయపడకుండా నువ్వు నడవడం నేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు? నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నీ కుటుంబానికి వెలుగై ఉన్నావు, నీ కుటుంబానికి నువ్వు బలమై ఉన్నావు, నీ కుటుంబానికి నీవు తల అయి ఉన్నావు. ఆ తల నువ్వు ఎప్పుడైతే అంధకారంలో నడిచినా నేను భయపడ్డావు. దేవుడు నా తోడుగా ఉన్నంత వరకు నాకెవడు విరోధు లేడు. ఆమేన్. ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు మరణము కూడా నీకు విరోధిగా ఉండదు, రోగము కూడా నీకు విరోధిగా ఉండదు, ఏ అప్పులు నీకు విరోధిగా ఉండవు, ఏ సమస్య నీకు విరోధిగా ఉండదు. ఎందుకని? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అందుకంటాడు కీర్తనకారుడు 27వ అధ్యాయము 1వ వచనంలో మనం చూద్దాం, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? ఎవరికి భయపడతా? దేవుడు నాకు వెలుగే ఉన్నప్పుడు, దేవుడు నాకు రక్షణ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీకు వెలుగుని ప్రకాశింపచేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను నేను జీవింపచేస్తుండగా, దేవుడే నీకు రక్షణకు ఉన్నప్పుడు, దేవుడే నీకు వెలుగే ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడతా? సమస్యలకు భయపడాలా? ఇబ్బందులకు భయపడాలా? అప్పులకు భయపడాలా? నీ జీవితంలో నువ్వు నీ అంతటా నువ్వు చేసుకుంటున్న తప్పులను చూసి నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే ఆ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవాలి నువ్వు అనుకోవట్లా. ఎప్పుడైతే నువ్వు తప్పును సరిదిద్దుకోవడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను ఆదుకొనడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను నిర్మించడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. తప్పును దిద్దుకోకుండా దేవుడు నన్ను దీవిస్తాడు అనుకున్న మూర్ఖత్వం. తప్పును దిద్దుకోకుండా దేవుడు నన్ను నడిపించి నన్ను వర్ధిలింపజేస్తాడని మూర్ఖత్వం. డోంట్ థింక్. గాల్లో దీపం పెట్టి నీ క్రియ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు. మోషే 2 చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి గెలిచారు. మా ప్రవక్త, మా పాస్టర్ గారు 2 చేతులు ఎత్తి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవుడు నాకు అన్నీ ఇచ్చేస్తాడులే, పైనుంచి అన్నీ కింద పడిపోతాయిలే, దేవుడు సర్వ వ్యాప్తిలో ఉన్నాడు కదా, ఆయన అన్నీ చేసుకుంటా వెళ్తాడులే అనుకునే మూర్ఖత్వంలో ఉండదు. దయచేసి క్రియలేని విశ్వాసం మృత సంబంధమైనది. భయముతో కూడుకున్న జీవితం కూడా మృత సంబంధమైనది.
భయముతో కూడుకున్న జీవితము కూడా మృత సంబంధమైనది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేవుడు నాకు వెలుగై ఉన్నప్పుడు, దేవుడు నాకు రక్షణ ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడతా? భయపడడానికి నాకు భయ ఆత్మనివ్వలేదే, భయపడడానికి నాకు పాప ఆత్మ ఇవ్వలేదే, భయపడడానికి నాకు అంధకార ఆత్మనివ్వలేదే. ఆయన యొక్క దత్తపుత్ర ఆత్మనిచ్చాడే, ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడే, ఆయన కుమారుని ఆత్మనిచ్చాడే, ఆయన ఆత్మ ద్వారా నన్ను అనేక విధాలుగా వాడుకొని ముందుకు నడిపిస్తున్నాడే. మరి నేను ఎవరికి భయపడాలి? నువ్వు ఎవరికి భయపడాలి? జంతువులకి నువ్వు అంటే భయం పెట్టాడు దేవుడు. శత్రువులు నీ ముందు నిలవకుండా పారిపోమన్నట్లు చేశాడు నీ దేవుడు. అంధకారంలో నువ్వు నడవడానికి కనపడడానికి దేవుడు నిన్ను వెలుగుగా చేశాడు. నువ్వు నడుచుకుంటా వెళ్తున్నావు, ఇంకెవరికి భయపడతావు? దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు, దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు, నువ్వు ఎవరికి భయపడతావు? అందుకే చూడండి 27 3వ వచనం చదువుతాం, అదే అధ్యాయంలో 3వ వచనం. నాతో యుద్ధము చేయు దండు దిగినను నా హృదయం భయపడదు. ఏమంటున్నాడు? ప్రపంచం మొత్తం దిగిన నేను భయపడినాయా? ఏం చేస్తాడు దేవుడు? ఏమన్నాడు? నీ శరీరాన్ని చంపువాడికి నువ్వేలా భయపడేది? ఎవరికి భయపడమన్నాడు దేవుడు? నీ శరీరమును ఆత్మను నశింపు చేయవాడైన ఆ దేవునికి నీవు భయపడన్నాడు. మహా అయితే ఏం చేస్తారండి? చంపేస్తారు. ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు. అంతకన్నా ఏం చేయగలరు? అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి? మన స్వాతంత్ర సమరయోధులు అనేక మంది చనిపోయారు. వాళ్ళు చంపేసి ఏం చేయగలిగారు? ఈరోజు కూడా మనం వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నామే. ఈరోజు కూడా మనము జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి స్మారక దినాలు, ఒక సెలవులు పెట్టుకుని వాళ్ళ పండగలు కూడా మనం చేసుకుంటున్నామే. వాళ్ళు చనిపోయిన ఆ యొక్క దానం ద్వారా మన స్వాతంత్రం వచ్చింది కదా. పొందుకున్నావా లేదా? కేవలం వాళ్ళు చంపగలిగారు, కానీ వాళ్ళ ఆశయాన్ని చంపలేదు, వాళ్ళ ఆత్మను చంపలేకపోయారు. ఎందుకని? ఆత్మ అయినను ఆశయాన్నైనను శరీరాన్ని చంపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. వాడు చంపేసానని అతిశయపడచ్చు, కానీ నీవును నేనును శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము. అటువంటి క్రియలో మనం జీవించాలి తప్ప మనుషులు చంపేస్తారన్న భయం మనకు ఉండకూడదు. దావీదు అదే అంటున్నాడు, ఇటు దండు దిగినా సరే. ఏంటి దండు? శత్రువుల దండు. యుద్ధంలో దిగినా సరే ఏమైపోయింది? భయపడమ్మా. దేవుడు కోరుకునేది అది. ఈరోజు భయాన్ని తీసిపోయింది. శత్రువులు నీ మీదకి వచ్చినా ఏదో చేసేస్తారు, నువ్వు భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. శత్రువులు ఇటు వచ్చేస్తున్నా సరే, నీ ముందుకు వచ్చేస్తున్నా, వెనకాల వచ్చేస్తున్నా భయపడద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్ము. నమ్మి ధైర్యంగా నడవడం ప్రారంభించు, ధైర్యంగా జీవించడం ప్రారంభించు. ఒకానొక సమయంలో జాగ్రత్తగా మనం గమనిస్తే, ఒకానొక సమయంలో ఆహాబు భార్య ఏమంటది? రేపటికల్లా చంపేయమంటది. ఏలి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? భయపడి కొండ గృహలో దాక్కున్నాడు. వెళ్ళి ఏం జరిగింది? గృహలో దాక్కున్నాడు. దేవుడు తన దేవదూతను పంపించాడు, ఆహారం ఇచ్చి పంపించాడు. ఆహారాన్ని పుచ్చుకో, బలం తెచ్చుకో, భయపడద్దు, ధైర్యంగా ముందుకు నడు అన్నాడు. ధైర్యంగా ముందుకు నడిచాడు. ఏదైతే ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగిందో అది నెరవేర్చేటట్టు యుద్ధం చేసింది ఆయనే. రిజల్ట్ ఇచ్చింది మటుకు ఏలియాకి. ఆమేన్, హల్లెలూయా. ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, దండు దిగినా సరే ఏమవుతుంది. అందుకే అంటాడు కీర్తనాకారుడు 118వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఆమేన్. ఒకటే గట్టిగా చెప్పండి, నా పక్షమున దేవుడున్నాడు, నా పక్షమున యేసయ్య ఉన్నాడు, నేను భయపడను, దేనికి భయపడను. యేసు నామమున. ఆమేన్. దేనికి భయపడద్దు. నేను 120 సంవత్సరాల బలంతో, శక్తితో, సామర్థ్యంతో బతుకుతాను. ఏ రోగము నన్ను చంపలేదు, ఏ శత్రువు నన్ను చంపలేడు, ఏ ఆర్థిక సమస్య నన్ను కృంగింపలేదు. దేవుడు నాకు కావలసిన ప్రతి ఆశీర్వాదము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడు నాకు ఇవ్వవలసిన ప్రతి దీవెనను నాకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చూడండి, యోబు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21 నుంచి 27 వరకు చక్కగా టిక్కు పెట్టుకుని డేట్ వేసుకోండి. గాడ్ ఈస్ ద గివింగ్ ద ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ యూ, ద ప్రాఫెసీ ఫర్ యూ. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. భయపడద్దు. ఏ నోటి మాటలు, ఏ అవమానపు మాటలు, ఏ శాపపు మాటలు నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ప్రళయము
వచ్చినను నీవు దానికి భయపడవు. ఎంత ఇబ్బంది వచ్చినాను, ఎంత ప్రళయం వచ్చినా నువ్వు భయపడవద్దు. ధైర్యంగా నడవడం ప్రారంభించు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. నీ పొలములో రాళ్ళు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గదు. నీ సరిహద్దులు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గదు. నీ సరిహద్దు పెరుగుతుంది, నువ్వు విస్తరించబోతున్నావు. రెండోదిగా ప్రళయం వచ్చిన నువ్వు భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. ఏంటిది? ప్రళయం వచ్చినప్పుడు, క్షామం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వాటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తావంట. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ గాడ్ ఈస్ విత్ మీ. అంటే నీకు సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. అక్కడ ఏది నీకు కరువు రానివ్వడు దేవుడు. అడవి మృగములకు నీవు ఏ మాత్రమును భయపడవు. ఆమేన్. మనుషులు కూడా అడవి మృగాల్లాగా మారిపోయారు కదా, వాళ్ళకు కూడా నువ్వేం భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. ఆమేన్. నీ డేరా అంటే నీ గృహము, నీ ఇల్లు, నీ యొక్క బంగ్లా క్షేమానికి నివాసముగా ఉంటును. నీ గృహము ఇతరుల జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాల్లో వచ్చినా, యేసుక్రీస్తుని నమ్మిన నీకు యేసుక్రీస్తు తోడు ఉన్నాడని విశ్వసించి భయాన్ని వదిలి దత్తపుత్ర ఆత్మను పొందుకుని అబ్బా తండ్రి అనే పిలుస్తున్న నీవు వాటికి ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే నీ యొక్క డేరా, నీ గృహము క్షేమముకు నిలయముగా ఉంటుంది అని ధైర్యముగా దేవుడు నీకు చెప్పుచు భయపడవద్దు, ధైర్యముగా నడువని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఏంటిదండి? రాత్రి నేను నాకు కొంచెం బాధ వచ్చి ఏడుస్తా ప్రార్థన చేశాను. ప్రభువా, కష్ట సమయంలో నువ్వు ఒక్కడవే ఆదుకుంటావు, ప్రపంచం కూడా ఆదుకోదు. నాకు నీవు తప్ప ఎవరూ లేరు. ఎందుకంటే మనకి ఎంత అవసరం వచ్చినా సరే అవసరానికి ఉపయోగపడే వాళ్ళు జీరోగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? అవసరానికి ఉపయోగపడే వాళ్ళు జీరోగా ఉంటారు. ఒకటే అన్నా, నా కుటుంబంలో నువ్వు ఇచ్చింది ఏది నేను పోగొట్టుకోకూడదు. ఆ రాత్రి దేవుడు నాకు ఈ వాక్యాలు చూపించాడు. కుమారుడా, నీ గృహంలో ఏ వస్తువు తక్కువ కాదు, ఎత్తుక్కో వెళ్ళి. ఏ వస్తువు తక్కువ కాదు, ఏది తక్కువ కాకుండా సమస్తాన్ని నీకు నేను ఇస్తాను. ఉన్నది కూడా పోకుండా నేను చేస్తాను, భయపడద్దు. ఈరోజు మీరు అనుకోవచ్చు, కష్టాల్లో ఉన్నావు, మీరు బంగారం ఒకవేళ తాకట్టు పెట్టుకుని ఉండవచ్చు, ఒకవేళ మీ వాహనాలు తాకట్టు పెట్టుకుని ఉండవచ్చు, ఒకవేళ మీరు గృహాలు అమ్ముకునే పరిస్థితి ఉండవచ్చు, వాహనాలు అమ్ముకునే పరిస్థితి ఉండవచ్చు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు, నీ కుటుంబంలో ఏ వస్తువు తక్కువ కానివ్వనని. ఆమేన్. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. నీ సంతానం విస్తారం అవుతుంది. పిల్లలు లేకుండా ఎవరు ఉండరు, వాళ్ళ పిల్లలకంటూ విస్తారం అవుతూ ఉంటుంది. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు. ఏం చేస్తారంట? పచ్చిక గలే విస్తరించుదురు. సంతానం విస్తరిస్తుంది. వారి యొక్క నీ కుటుంబీకులు అంటే నీ బంధువులు, నీ పిల్లల కుటుంబీకులు, నీ కుటుంబీకులు ఏం చేస్తున్నారు? అక్కడ పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గల వాడవై నీవు సమాధికి చేరేదువు. ఏంటంటే పూర్ణ వయసుకే సమాధికి వెళ్తాం తప్ప అకాల మరణాలు మన కుటుంబాల్లో ఉండవు. గట్టిగా నమ్మండి. అకాల మరణాలు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కాదు, సంపూర్ణమైన వయసు మనం అనుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది నోటేమంటే వింటారు, తల్లిదండ్రులు నోటేమంట, ఏముందండి వీళ్ళ పెళ్ళిళ్ళు చేసాక మేము చచ్చిపోతే పర్లేదులేండి. ఏమంటారు? అబ్బా, ఎంత విశ్వాసంలో బతుకుతున్నారండి. ఇంక యేసుని నమ్ముకుని ఎందుకు మీరు ఇంకా? ఏముందండి, వీళ్ళకి 2 ఇళ్ళు ఇచ్చి మేము ఆస్తి ఇచ్చి మేము చచ్చిపోయినా పర్లేదండి. కానీ దేవుడు నీకును నాకు నేర్పింది మన పిల్లల్ని చూడాలని, మన పిల్లల ఆశీర్వాదాలు చూడండి. వాళ్ళు భూమి మీద ఏ విధంగా విస్తరిస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారని. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఉంటావో నీ బిడ్డలు కూడా ఆత్మీయంగా ఎదుగుతారుగా. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో వారు కూడా దేవునికి దగ్గరగా ఎదుగుతారుగా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పూర్వుడుగా ఉంటావో వారు కూడా ప్రార్థన పూర్వుడుగా అవుతారుగా. ఇంకెందుకు భయం? నువ్వు భయపడద్దురా. నువ్వు పూర్ణ ఆయుష్తో బతికి నువ్వు సమాధి అవుతావు. నువ్వు అసలు ఏమి ఇబ్బంది పడద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
వీడియో చూస్తున్న వాళ్ళతో మాట్లాడచ్చు. మీలో ఎవరైనా అనుకున్నారేమో ఇక నేను చచ్చిపోతే బాగుండాను, కానీ దేవుడు అంటున్నాడు పూర్ణ ఆయుష్తోనే బతికి నిన్ను చంపుతాను అంటున్నాడు దేవుడు. అప్పుడే సమాధిలోకి వెళ్తాం, మధ్యలోకి వెళ్ళాం. ఏమేన్ మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఏమేన్ ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకును. మేలు కొరకు తెలుసుకో. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ నీకే. నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. ఎందుకు భయపడతావు? అందుకే అంటాడు చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చాలా అద్భుతంగా అంటాడు, నీ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయనను చాటు చేయను. ఎవడి నోటి మాట అయినా సరే నీ జీవితంలో తగలకుండా చేస్తాడు. ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం మనకదే. వాళ్ళు ఇలాగన్నారండి, వాళ్ళు అలాగన్నారండి, నేను దాంతోనే భయంతో కృంగిపోయానండి, ఆ భయంతోనే ఇదిగో రేపు వస్తున్నా నేను చేసేస్తానంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటికీ ఎదగరా, నేను చెప్తున్నానని అది ఎంత కఠినంగా అయినా చెప్పనండి, నీకు ఏమీ కానివ్వడు నీ దేవుడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు చూడండి, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చినా సరే, మోహరించిన 10,000 సమస్యలు నీకు వచ్చిన ఏంటిది, 10,000 సమస్యలు, అప్పుల సమస్యలు, ఇబ్బందులు ఏదొచ్చినా సరే భయపడకుండా ధైర్యంగా నిలబడడం నేర్చుకో. భయపడ్డానికి కాదు దేవుడు నిన్ను నిర్మించింది, భయపడ్డానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను పిలిచి ఒక మహా అద్భుతంగా నిన్ను నిర్ణయించాడు దేవుడు. ఆయన ఆలయముగా నిన్ను మార్చుకుని నీలో జీవించడానికి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నిన్ను మార్చి నిన్ను నిలబెట్టినప్పుడు ఎన్నడూ ఎక్కడా సరే ఇటు 10,000 మంది పడినండి, అటు 10,000 మంది పడినండి, నేను కథలనివ్వనన్నాడు కదా దేవుడు. ఏమన్నాడు దేవుడు? కథలనివ్వనన్నాడు దేవుడు. మరి కథలనివ్వాలన్న దేవుడు నీకు రక్షణగా ఉన్నాడా? మరి అదే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. సో భయాన్ని తీసేయండి. ఎన్ని సమస్యలు ఉన్న సమస్యలు చూసి భయపడద్దు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో సమస్యలకు చెప్పడం నేర్చుకోండి. ప్రార్థన జస్ట్ ట్రీట్ చేయండి, ప్రభువా సమస్యలకి నీ గురించి నేను చెప్తున్నానయ్యా, యేసుక్రీస్తు నామములో. ఏ రోగమా, నా యేసు కుంటివాడిని నడిపించాడు నీకు తెలుసా, చనిపోయిన లాజరస్ను లేపాడు తెలుసా, ఈ గుమ్మమును ఏ రోగము దాటనివ్వనన్నాడని తెలుసా, ఆయన యెహోవా రాఫా నీకు తెలుసా, అను రోగానికి చెప్పడం ప్రారంభించు. అవసరం తీరట్లేదు నీకు, నా యెహోవా ఆయన సమస్తము సమకూర్చువాడు తెలుసా, యెహోవా ఈరే ఉన్నాడు తెలుసా, ఇదిగో నా మహిమైశ్వరం చెప్పిన నీ అవసరాన్ని తీరుస్తున్నాడు తెలుసా, ఇదిగో నువ్వు ఎంతైనా సరే నువ్వు ప్రాకులాడుకో, విజయం నీ మీద నాదే కానీ నా మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడు. ఆమేన్, హల్లెలూయా. ఏ సమస్య నీ మీద విజయం పొందుకోదండి ఎప్పుడైతే నీ అంతటా నువ్వుగా ఓటమి చెందితే తప్ప. ఏంటిది? నీ అంతటా నువ్వు ఓడిపోతే తప్ప నీ ఏ సమస్య నీ మీద విజయము చెయ్యదు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, వారు భయపడిన దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. ఎవరెవరైతే భయపడుతున్నారో వారిని చూసి వారు భయపడిన వాటికి మీరు భయపడవద్దు. దాని వలన దిగులు పడకుడి. వారు భయపడుతున్నారు కదా అని చెప్పి నువ్వు కూడా భయపడితే దానికోసం నువ్వు దిగులు పడకు. వారు భయపడుతున్నారని నువ్వు వారి గురించి దిగులు పడద్దు. అయ్యో పిల్లలు భయపడుతున్నారని చెప్పి నువ్వు దిగులు పడకూడదు. నీ తండ్రి భయపడుతున్నాడు నువ్వు దిగులు పడకూడదు. నీ తల్లి భయపడుతుందని నువ్వు దిగులు పడకూడదు. ఎందుకో చెప్పరా, నువ్వు దిగులు పడితే ముగ్గురు కలిసి వెళ్ళి మరణంలోకి వెళ్తారు. ఏంటిది? ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ వ్యక్తి భయపడతాడు. బైబిల్ ప్రకారం అయితే నీతిగా ఉన్నవాడు ఎవ్వడనో భయపడాడు. అవునా కదా చెప్పండి? అబద్ధాలు చెప్పేవాడు భయపడతాడు, నిజాలు చెప్పేవాడు ఎందుకు భయపడతాడు? మోసం చేసేవాడు భయపడతాడు, నిజాయితీగా ఉన్నవాడు ఎందుకు భయపడతాడు? ఇబ్బందులు తలపెట్టేవాడు భయపడతాడు, ఇబ్బందుల్ని తీసేసేవాడు ఎందుకు భయపడతాడు? ఇక్కడ వారు భయపడేది మీరు భయపడద్దు. అమ్మో దేవుడు చెప్పాడు నేను ఒక IAS చేస్తాను, నేను చదవగలనా? ఎవరు భయపెట్టేస్తున్నారండి మా పిల్లల్ని చదవలేరని. నాకే భయం వేస్తుంది పుస్తకం తీస్తే, అమ్మో ఏంటి ఇన్ని ఉన్నాయని. వారు ఏ విధంగా భయపడతారో నువ్వు భయపడదు. ఎగ్జాంపుల్స్ తీసుకోండి చాలా మంది. ఈరోజు మనం చూస్తున్న కలెక్టర్లు కానీ, మన IPSలు SPలు కానీ, IPSS కానీ, పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మీరు చూస్తే వాళ్ళు దేనికి భయపడలేదు కాబట్టి వాళ్ళ స్టేజ్కి వెళ్ళారు. బాల్ తగులుతుంది కదా, నువ్వు ఎంతకాలం భయపడతావో చిన్నపిల్లాడు బాల్ వేసినా నీకు భయం వేస్తుంది. చదవలేను అని నువ్వు ప్రతి సబ్జెక్టుకి నువ్వు భయపడతావో, నువ్వు ఎంత చిన్న సబ్జెక్ట్ అయినా నీకు కష్టం అనిపిస్తుంది. 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూనే ఉన్నారు, కానీ గొలియాతును కొట్టడానికి దావీదు రావడం జరిగింది.
దేవుడు మనకు అంత అద్భుతమైన మాట ఇస్తున్నారు. వారు ఏదైతే భయపడతారో నువ్వు భయపడమాకు. ఈరోజు జనాలు వ్యాక్సిన్కి భయపడతారు, ఈరోజు జనాలు పలానా దానికి భయపడతారు, ఈరోజు జనాలు దానికి భయపడతారు, ఈరోజు జనాలు దీనికి భయపడతా ఉంటారు. కానీ వారు భయపడేదానికి నువ్వు భయపడద్దు. అందుకే అంటాడు చూడండి 12వ అధ్యాయం 2వ వచనం, అదే గ్రంథము 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక నమ్ముకొనుచున్నాను. ఎస్, ఈ రోజు నుంచి నేను భయపడను. ఈ రోజు నేను ఎందుకంటే నేను నమ్ముకున్నాను కాబట్టి నేను నడవబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. చూడండి, దేవుడికి నీవు సహవాసిగా ఉన్నప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు భయపడవు. ఈరోజు అనేక మంది రాత్రిపూట పడుకునేటప్పుడు ఉదయాన్నే లేస్తే ఏం జరుగుద్దని భయపడే స్థితిలో పడుకుంటున్నారు. ఆ భయము వల్ల వాళ్ళకి నిద్ర రాక, ఆ భయము వల్ల, ఆ సమస్య వల్ల అనేక మంది అనారోగ్యంలో పాలయ్యి మరణం చూస్తున్నారు. కానీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు ఇచ్చిన ఆత్మ వల్ల ఇక నుంచి నువ్వు పండునప్పుడు భయపడవు. అందుకంటే చూడండి 2వ తిమోతి 1:7, 2వ తిమోతికి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ. అయ్యో, ఈ పాపం చేయకుండా ఉండలేకపోతున్నానండి, అది చూడకుండా ఉండలేకపోతున్నానండి, అది తినకుండా ఉండలేకపోతున్నానండి, అది తాకుండా ఉండలేకపోతున్నాననే భయపడే ఆత్మ నీకు ఇవ్వలా. ఇంద్రియ నిగ్రహ శక్తియు ప్రేమయు. రెండోది ఏంటిది? ప్రేమ. ద్వేషించే భయాన్ని ఇవ్వాల. ఒకడు ఎదుగుతుంటే వాడిని చూసి నువ్వు ద్వేషించే భయంలోకి వస్తుంది. అమ్మో, నాకు ఉద్యోగం రావట్లా, వాడికి వస్తుంది, వాడి కుటుంబం ఎదుగుతుంది, నా కుటుంబం ఎదగట్లేదు, నేను ఒక రకమైన భయంలో ఉంటావు చూసావా? ఆ ద్వేషాన్ని తీసి దేవుడు ప్రేమనిచ్చాడు. మూడవదిగా ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. పిరికితన ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. పిరికితన ఆత్మ అనేది అపవాది నుంచి వస్తుంది, పాపము వలన వస్తుంది, దేవుని మీద అవిధేయత వలన వస్తుంది, దేవుని వాక్యమును మితిమీరి చేయటం వల్ల వస్తుంది. అంతేగాని దేవుని వద్ద నుంచి భయపడడం అనేది రాదు. కానీ నువ్వు దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి తప్ప అపవాదికి కానీ, అపవాది పెట్టి కుతంత్రములకు కానీ, లోకంలో ఉన్న వాటికి కానీ మనం భయపడకూడదు. అందుకే అంటాడు చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడతాడు దేవుడు అబ్రహాముతో. అక్కడ నుండి బయలుదేరి బెర్షెబాకు వెళ్ళుము. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము దేవుడు. 35వ వచనం, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బ్రావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసిన. చాప్టర్ లో చూస్తే అతను తవ్విన ప్రతి బావికి అక్కడ పడితే అక్కడ గొడవలు అవుతున్నాయి. కానీ ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నీకు నేను తోడై ఉన్నాను గనక భయపడకము. ఏమంటున్నాడు? నీవు చేస్తున్న పనులు ఎంతమంది అడ్డంకులు రాని, నువ్వు బాబులు తవ్వుతావు, ఇంకోడు దొంగలిస్తాడు, నువ్వు సంపాదిస్తావు, ఇంకోడు దొంగలిస్తాడు, నువ్వు కట్టుకున్నాడు ఇంట్లో ఇంకోటి కబ్జా చేసుకుంటాడు, వాట్ ఎవర్ మేబీ, బట్ దేవుడు తోడై ఉంటాడు కాబట్టి నువ్వు భయపడకం. ఎందుకంటే నువ్వు ఒక వస్తువు కూడా పోగొట్టుకోలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిస్తున్నాడు? నువ్వు ఒక్క వస్తువు కూడా పోగొట్టుకోలేవు. ఒకటే అంటున్నాడు, దేనికి భయపడకము. సమస్యల్ని చేర్చే వ్యక్తుల్ని, ప్రతి వ్యక్తిని చేతికి అప్పగించా. యూ కెన్ డామినేట్ ఈవెన్. ఆఖరిగా చూడండి, యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 1-3 చదువుకుని మనం ప్రార్థనలోకి వెళదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు. ప్రతి సమస్య నుంచి నిన్ను విమోచించా, ప్రతి రోగము నుంచి నిన్ను విమోచించా, ప్రతి శత్రువు దగ్గర నుంచి నిన్ను విమోచించా, ప్రతి చోట నిన్ను డెలివర్ చేసుకుంటూనే వచ్చా. కానీ నువ్వు భయపడద్దు. You have to believe in Christianity that Christ already delivered me from every problem. క్రీస్తు నన్ను ప్రతి సమస్య నుంచి విడుదల పొందించాడు కాబట్టి నేను దేనికి భయపడను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచా. నీవు నా సొత్తు, నీవు నా సొత్తై ఉన్నావు.
నీ జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నువ్వు జలములను నడుస్తున్నావు, నీకు నేను తోడై ఉంటా. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు నదిలో నడుస్తుంటే నువ్వు మునిగిపోవు, ఎందుకంటే అవి మీదకి రాకుండా నేను అడ్డు కట్టేసి నిన్ను నడిపిస్తా. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కూడా కాలిపోవు. ఎంత సమస్యలో నువ్వు నడుస్తున్నా సరే ఆ సమస్యలు నేను కాలిపోకుండా నేను చేస్తా, కానీ నువ్వు భయపడద్దు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీ దేవుడను. యెహోవానగు నేను నీ దేవుడను. Amen. Hallelujah. Today God is going to open the supernatural blessing in your life. నువ్వు నీళ్ళలో నడిచినా నువ్వు మునిగిపోవు, జనముల మధ్య నడిచినా నీకు ఇబ్బంది రాదు, అగ్ని మధ్య నడిచినా నీకు దేవుడు కాలనివ్వడు. అంత గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహించాడు. ఇంకెందుకండి భయం? సమస్య మన ఏం చేయలేదు, ఇబ్బంది మన ఏమి చేయలేదు, బట్ నువ్వు దాన్ని పెద్దది చేసుకుని నువ్వు కృంగిపోయి కింద పడిపోతున్నావు. ఒకవేళ అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడువు, ధైర్యంగా నువ్వు నడవడం ప్రారంభించు. సమస్యలని నదిలో నువ్వు నడుస్తున్నావేమో, ఆ సమస్యలు నిన్ను మునగనివ్వవు. దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఆ సమస్యలు నువ్వు మునిగిపోవు, దేవుడు నిన్ను క్షేమంగా దాటించి నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడిని ఒకటే అడగండి, ప్రభువా పిరికి ఆత్మను మాకు అనుగ్రహించలేదు, దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించావు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి మాకు అనుగ్రహించి ఉన్నావు. అయ్యా, నీవు నన్ను చూసి మనుషులు భయపడినట్లు నువ్వు చేస్తానన్నావు. ఈరోజు ఒకవేళ నువ్వు సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నావేమో, శత్రువులు అప్పుడు వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, వస్తువులన్నీ పోతాయని నువ్వు బాధపడుతున్నావేమో. యోబు గ్రంథము 5:21 నుంచి ఆఖరి వచనాల వరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఏ వస్తువు నీ కుటుంబంలోంచి పోదు. ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందులు తొలగించడానికి భయపెట్టే ఆత్మ నీకు ఉండకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నీ భయాన్ని తొలగించాడు, నీ సమస్యల్ని తొలగిస్తున్నాడు. మరణాన్ని చూసి భయపడకు, రోగాన్ని చూసి భయపడకు, సమస్యలను చూసి భయపడకు. ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచుటకు, దేవుడు నిన్ను స్థాపించుటకు, దేవుడు నిన్ను ఫలింప చేయుటకు, వర్ధిలింప చేయుటకు ఆయన ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున అయ్యా, ప్రతి బిడ్డని మీ పాదముల చెంతకు తీసుకొచ్చుచున్నా. ఓటమి వారి జీవితంలో ఉండకుండా ఉండును గాక. ఓటమి భయము వారి జీవితంలో ఉండకుండా ఉండును గాక. అయ్యా, శత్రువులు భయము వారి జీవితంలో ఉండకుండా ఉండును గాక. శత్రువుల మీద విజయము వారి జీవితాల్లో ఉండును గాక. శత్రువులు వారి నుంచి పారిపోను గాక. ప్రతి సమస్య వారి జీవితంలో నుంచి తొలగిపోను గాక. అయ్యా, యేసుక్రీస్తు నామములో వారు వర్ధిల్లును గాక, వారు ఫలించును గాక, వారు విస్తరించును గాక. Everyone let they have the supernatural power in their spirit, Father, by the Holy Spirit. అయ్యా, మేము వేడుకుంటున్నాం, మేము మొరపెడుచున్నాము తండ్రి. నీవు మాతో ఉండగా విరోధి ఎవడయ్యా? దేవుడు నాకు వెలుగై ఉండగా, రక్షణ అయి ఉండగా నేను ఎవడికి భయపడతానన్న విధంగా దావీదు మాట్లాడుతున్న ప్రకారం నీవు మాకు వెలుగై ఉండగా, రక్షణ ఉండగా మేము ఎవరికి భయపడము తండ్రి. ఎంతమంది అయితే ఈ వీడియోను వీక్షించుచున్నారో తండ్రి, వారందరితో మీరు మాట్లాడి ఉన్నారు. భయపడక ధైర్యంగా ముందుకు నడువు సహోదరుడా, సహోదరి. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మారబోతున్నది, నీ యొక్క విశ్వాసం మారబోతున్నది, నీ పరిస్థితి మారబోతున్నది. ఈ రోజు నుంచి ఇక్కడున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయనకంటూ ఏది అసాధ్యము లేదు. ఈరోజు నిన్ను ముట్టి నీలో భయాన్ని తొలగించి ఒక గొప్ప వ్యక్తిగా నేను నిలబెట్టబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డని ఆశీర్వదించుచున్నా. వారిలో భయాన్ని తొలగించి క్షేమకరమైన మార్గంలో వారిని నడిపించి, అయ్యా 10,000 మంది శత్రువుల మీదకు వచ్చిన భయపడినన్నాడు దావీదు. ఎన్ని సమస్యలు వచ్చినా భయపడకుండా వీరిని నిలబెట్టవలసినదిగా, స్వస్థత కావలసిన వారికి స్వస్థత అనుగ్రహించవలసినదిగా, తండ్రి విడుదల కావలసిన వారికి విడుదల అనుగ్రహించవలసిందిగా,
ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగించి యేసు నామములో ప్రార్థించి బతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలము అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. Stop worrying, start living. Amen.